హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక అద్భుతమైన శుభవార్తల గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. ఈ జనవరి నెలలో రైతులకు డబుల్ ధమాకా అన్నమాట. సో ఏ తేదీన రైతులకు 2 పథకాలు విడుదల చేస్తారు? ఆ పథకాలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో చాలా రోజులుగా రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడత పెట్టుబడి సహాయం ఎప్పుడు పడుతుందా అని రాష్ట్రంలోని రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎదురు చూపులకు తెర దించుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒక్కో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. సో ఈ వీడియోలో రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అదనపు లాభాల గురించి కూడా స్పష్టంగా వివరిస్తాను. గతంలో పీఎం కిసాన్ 20వ విడత విడుదల సమయంలో చాలా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడలేదు. సో అప్పటి నుంచి ఆగిపోతూ వస్తున్నాయన్నమాట. అలాంటి వారికి ఈసారి డబ్బులు వస్తాయా రావా, ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో రైతులకు సంబంధించి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇవి గత రూల్స్కు భిన్నంగా ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి హామీ ప్రకారం సంవత్సరానికి ఒక్కో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున కనీసం 10 సెంట్ల నుంచి గరిష్టంగా 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా అయితే వర్తిస్తుంది. సో ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. తొలి విడత ఇప్పటికే 6,000 రూపాయలు జమ అయ్యాయి. ఇక రెండో విడత జనవరి 2026లో సంక్రాంతి లోపు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అంటే జనవరి 15వ తేదీ వచ్చే లోపు ముందు తేదీలలోనే విడుదల చేసేస్తారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ఇప్పటి వరకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త బడ్జెట్ ప్రతిపాదనలతో ఒక్కో విడతను 2,500 రూపాయలకి పెంచి 4 విడతలుగా ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. దీంతో అర్హులైన రైతులకు సంవత్సరానికి దాదాపు 10,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని తప్పనిసరి నిబంధనలు ఉన్నాయి. రైతు వద్ద 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటారు. ఆధార్తో పీఎం కిసాన్ లింక్ అయ్యి ఉండాలి. పట్టాదార్ పాస్బుక్కు ఆధార్ వెబ్ ల్యాండింగ్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ తప్పనిసరిగా చేయాలి. ఇవి చెయ్యని వారికి రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ డబ్బులు రావు. సో రైతు గుర్తింపు కార్డు కూడా కీలకంగా మారింది. ఇది వ్యవసాయ కార్యాలయంలో సులభంగా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పీఎం కిసాన్ అయితే ఇస్తుంది. సో జనవరి నెలలో బ్యాంక్ సెలవులు మినహాయించి సుమారు 10 నుంచి 15 రోజుల పాటు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. సో పీఎం కిసాన్ గత విడత రాని వారు ఈ కేవైసీ పూర్తి చేస్తే పెండింగ్ 2,000 రూపాయలతో పాటు తాజా విడత 22వ విడత 2,000 కలిపి 4,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తంగా న్యూ ఇయర్ కానుకగా సంక్రాంతి వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి భారీగా డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు అంటే ఒకవేళ పెంపు చేస్తే కనుక 2,500 రూపాయలు, పెంపు చేయకపోతే
రూ. 2,000. అలాగే రైతు భరోసా రెండో విడత రూ. 6,000 సంక్రాంతి కానుకగా అంటే 15వ తేదీ వచ్చేలోపే విడుదల చేసేస్తారు. రైతులకు సంబంధించి ఇకపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ఆన్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి రైతు ఫ్రెండ్స్‌కి అంటే రైతు మిత్రులు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.